తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతుంది. 3 రోజులుగా తిరుపతిలోనే మకం వేసిన రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్నారు. శుక్రవారం పద్మావతి అతిథి గృహాన్ని పరిశీలించిన ఆయన ఆ తర్వాత బైరెగ్గి పట్టేడ తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు. తొక్కిసలాట బాధితులను విచారించారు. 8 ప్రాంతాల్లో ఏకాదశి టికెట్ల పంపిణీ చేసిన విధానంపై ఆరా తీశారు. ఇక నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అక్కడి ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బందిని విచారించారు. ఇవాళ ఉదయం తిరుపతి కలెక్టరేట్లకు ఎంక్వైరీ కమిషన్ చేరుకుంది. తొక్కిసలాట ఘటనపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. రెడ్డిగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ దీపిక. జనవరి 8వ తేదీ తిరుపతిలో ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా కూడా ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ జారీ విషయంలో కూడా 8 కేంద్రాల నుంచి 9 కేంద్రాల్లో దాదాపు 94 కౌంటర్ల ద్వారా కూడా ఈ యొక్క టికెట్లు జారీ చేశారు. ఇందులో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే తిరుపతి బైరాగిపట్టిలో ఉన్నటువంటి పద్మావతి ఉద్యానవనం ఏదైతే ఉందో అక్కడ భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 6 మంది ఈ యొక్క శ్రీవారి భక్తులు మృత్యువాత పడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జరిగినటువంటి సంఘటనపై అప్పటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి క్షతగాత్రులను కూడా వాళ్ళని సందర్శించారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కల్పించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా వేయడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆఫీసర్గా కూడా సత్యనారాయణమూర్తి రిటైర్డ్ జడ్జిని కూడా నియమించింది. గత 3 రోజులు కూడా ఆ సత్యనారాయణమూర్తి తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతిలో మొట్టమొదటగా కూడా తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పద్మావతి అతిథి గృహానికి కూడా సత్యనారాయణమూర్తి చేరుకున్నారు. అటు తర్వాత తిరుచానూరులో ఉన్నటువంటి యొక్క అమ్మవారిని దర్శించుకుని తన యొక్క కార్యాచరణకు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుతుగా ఎక్కడైతే ఈ యొక్క పద్మావతి ఉద్యానవనం దగ్గర తొక్కిసలాట జరిగిందో ఆ యొక్క ప్రాంతాన్ని ఎంక్వైరీ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి పూర్తిగా కూడా సందర్శించడం జరిగింది. ఎంక్వైరీకి సంబంధించి ఆ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించారు. తనతో పాటు కూడా కొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. ఆ నేపథ్యంలో అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇటు డిఎస్పీ ఒకరిని, అదేవిధంగా ఆ టీటీడీకి సంబంధించిన ఒక ఉద్యోగిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో మరో యొక్క డిఎస్పీని కూడా సస్పెండ్ చేసే విధంగా కూడా ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదే కాకుండా తిరుమలకు సంబంధించినటువంటి సివిఎస్ఓ కావచ్చు, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ వీళ్ళిద్దరినీ కూడా తమ సొంత ఏవైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ సంబంధించినటువంటి సత్యనారాయణమూర్తి పూర్తిగా కూడా గత 3 రోజులుగా ఈ యొక్క తిరుపతిలోనే ఉన్నారు. ఇక్కడే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని కూడా సార్కు ఇవ్వటం జరిగింది. అక్కడ పూర్తి ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించినటువంటిని కూడా పూర్తి చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. శనివారం ఉదయం మనం చూసుకున్నట్టయితే శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. జరిగినటువంటి ఈ యొక్క నివేదిక అంటే జరిగినటువంటి సిచ్యువేషన్ యొక్క ప్రమాదం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి మూలాలు ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదికను కూడా తయారు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవాళ ఉదయం మనం చూసుకున్నట్టయితే తిరుచానూరులో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. ఇక్కడ టీటీడీ ఈఓతో కూడా దాదాపు 1 నుంచి 2 గంటల పాటు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. జరిగినటువంటి తొక్కిసలాటలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, 8 ప్రాంతాలలో కూడా తొక్కిసలాట జరిగిందా, ఎవరెవరు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి అసలు తొక్కిసలాటకి ప్రప్రథమ మూలాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఈవో శ్యామలరావుతో కూడా 2 గంటల పాటు కూడా సుదీర్ఘంగా కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంతకుముందే ఇక్కడ నుంచి శ్యామలరావు గారు కావచ్చు కలెక్టర్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా సత్యనారాయణమూర్తి గారు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ నుంచి. అయితే మొత్తం మీద రానున్నటువంటి 6 మాసాల్లో కూడా ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వపరాలతో పాటు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికనైతే ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఇవ్వటానికి సత్యనారాయణమూర్తి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆఫీసర్ రిటైర్డ్ జడ్జి ఎవరు ఉన్నారో అతనికి పూర్తి స్థాయి
స్థాయిలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో తమ సహాయ సహకారాలు ప్రతి ఒక్కటి అందించాలనేటువంటి ఒక ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా సత్యనారాయణమూర్తి పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాటకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే కూడా సేకరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. 6 మాసాల గడువులో ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించినటువంటి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 రోజుల పాటు సత్యనారాయణమూర్తి తిరుపతిలోనే ఉన్నారు. ఇంకా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ యొక్క ఎంక్వైరీని పూర్తి చేసిన తరువాత కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి కనపడటం లేదు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అఫీషియల్స్ కావచ్చు, అనఫీషియల్స్ కావచ్చు, ప్రజల వద్ద ఉన్నటువంటి తమ ఫోన్లలో చిత్రీకరించినటువంటి సెల్ ఫోన్ వీడియోలను కూడా సేకరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరితోనూ ఇప్పటికే పూర్తిగా కూడా మమేకమయ్యారు. ఈ యొక్క సంఘటన గతంలో ఎన్నడూ జరిగినటువంటి సంఘటన ఇప్పుడు టీటీడీలో జరిగింది. ఇటువంటి సంఘటన ఏ విధంగా ఎందుకు జరిగింది, దీని యొక్క కారణం ఏమిటి అనేటువంటిది మూలాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంక్వైరీని స్టార్ట్ చేసినట్లు మనకు తేటతెల్లమవుతుంది. దీపిక. రైట్ జై శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.